టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్గా నిలిచిన అనంతరం రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. రోహిత్ ఇకపై కేవలం వన్డేలు, టెస్టుల్లో భారత సారథిగా కొనసాగనున్నాడు. ఈ క్రమంలో టీ20లో భారత్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరన్న దానిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. అయితే రోహిత్ వారసుడిగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా భారత్ జట్టు పగ్గాలను చేపట్టనున్నట్లు ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. గతంలో రోహిత్ గైర్హాజరీలో చాలా సిరీస్లో భారత్ జట్టు తాత్కాలిక సారథిగా పాండ్యా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ కూడా పొట్టి ఫార్మాట్లో భారత్ జట్టు సారథ్య బాధ్యతలను హార్దిక్కి అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా భారత టీ20 కెప్టెన్సీపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించాడు. జైషా ఏమన్నాడంటే, భారత్ జట్టు టీ20 కెప్టెన్ ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయిస్తారు. ఈ విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సెలెక్టర్లతో చర్చించిన తర్వాత అధికారికంగా మేము ప్రకటిస్తాం. టీ20 ప్రపంచ కప్కు హార్దిక్ పాండ్యా ఎంపికపై చాలామంది తమను ప్రశ్నించారు. వరల్డ్ కప్నకు ముందు అతడి ఫామ్పై చాలా ప్రశ్నలు వినిపించాయి. కానీ సెలెక్టర్లు అతనిపై విశ్వాసం ఉంచారు. హార్దిక్ కూడా తనను తాను నిరూపించుకున్నాడు. ఏదేమైనప్పటికీ కెప్టెన్సీ విషయంలో సెలెక్టర్లదే తుది నిర్ణయం. ఇప్పటికైతే హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా అయితే మేము ప్రకటించలేదు. కొత్త టీ20 కెప్టెన్ ఎవరు అనే విషయం జూలై చివరిలో ప్రకటిస్తామని జైషా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ నెలలో భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ జట్టు 3 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి. శ్రీలంక పర్యటన సమయానికి భారత్ జట్టుకు కొత్త టీ20 కెప్టెన్ ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.